హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుడపాక ఛానల్కి. ఈరోజు 10వ తరగతిలో లాస్ట్ పాఠము 12వ పాఠం. 1వ తరగతి నుంచి 10వ తరగతి 12 పాఠం వరకు వచ్చినాము. బుక్ చేయించుకుంటా, ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. ఇక టెక్స్ట్ బుక్ ఓకేనా. ఇక భూమిక 12వ పాఠం భూమిక. ఇది ఇతివృత్తం ఏంటంటే పఠనాభిలాష. ఇక ప్రక్రియ ఏంటంటే పీఠిక. పీఠిక అంటే ముందు మాట, అముఖం, పుస్తక పరిచయం. ఇవి భూమిక అంటే. భూమిక అంటే ఎవరు? హీరోయిన్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా ఆ భూమిక అనుకుంటారా? పవన్ కళ్యాణ్ ఒక్క భూమిక అనుకుంటారా? కాదు, భూమిక మంచి గూడు కట్టుకున్నది. భూమిక ఫిలిం ఇండస్ట్రీలో ఉండి మంచి గూడు కట్టుకున్నది. ఓకే, గూడూరి సీతారాం. గూడూరి సీతారాం. భూమిక రాసింది గూడూరి సీతారాం. కొంచెం కన్ఫ్యూజ్ లెసను, పెద్ద లెసను. గూడూరి సీతారాం గురించి వేరే ఉంది, ఇంకా లోపల కూడా వేరే ఉన్నది. కాబట్టి మీరు కొంచెం దయచేసి వినాలి. లెసన్ వేరే తన గురించి, కవి వేరే గురించి. కాబట్టి ఇవి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. భూమిక అనగానే మంచి గూడు కట్టుకున్నది భూమిక అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇక ఫస్ట్ టైం ఎవరు చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇక షెడ్యూల్స్ వచ్చినాయి, టెట్ షెడ్యూల్స్. వీడియో చేస్తా. ఓకే, మీరు ఎక్కడ ఎప్పుడు ఏం పడ్డదో ఎట్లా పడ్డదో. పేపర్ 2 సోషల్ వాళ్ళకైతే 28 నుంచి ఉంది, 28, 29 అట్లా ఉంది. ఇక చూడండి, మస్తు టైం ఉన్నది. నేను మీకు వీడియో చేస్తేనే తెలుస్తుంది. ఓకే, అండ్ ముందుగానైతే ఫస్ట్ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు కూడా కామెంట్స్ వచ్చాయి మేడం, నేను ఎప్పుడు పాస్ కాలేను. నో ప్రాబ్లం అండి. 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి టెట్. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. తప్పకుండా ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు కూడా ఒక 3 సబ్జెక్టు చదివిన మార్కులు ఏటో మేడం. నేను వీడియోస్ చూడడం లేట్ అయిపోయింది. 90 మార్క్స్ ఉన్నాయో 99 ఏమో ఉన్నాయి మా మార్క్స్. ఇంకా మీ వీడియోస్ చూస్తే ఇంకా వచ్చేమో అని అన్నారు. ఇప్పుడు కూడా నో ప్రాబ్లం మేడం, మీ కష్టము. వీడియో చూస్తేనే రావు, వీడియో చూసి కష్టపడితేనే వస్తాయి. ఇప్పుడు కూడా 120 రావాలని మనస్ఫూర్తి కోరుకుంటానా. అండ్ మేడం, మీరు ఒక్క తుమ్ము మేడం అని అన్నారు. తుమ్ము మేడం, తుమ్ముతా. ఓకేనా, మంచి మాట. చెప్తా దానికి స్టోరీ పెద్దగా ఉన్నది పాఠము, తర్వాత చెప్తా. అండ్ లెక్కల గురించి మేడం, మీ బాబు యూకేజీ కాబట్టి 4th టేబుల్స్ గురించి నేను వీడియో చేస్తాను మేడం. స్పెషల్గా వీడియో చేస్తా. ఎట్లా చెప్పాలో. ఇక మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా మేడం, అందుకే వాళ్ళకి నేను చెప్తా. ఎట్లా అంటే అది ఏం లేదు, కష్టపడాలి. దానికి ఎవరు కష్టపడాలి? టీచర్ ఎక్కువ కష్టపడితే పిల్లవాడు ఈజీగా నేర్చుకోగలుగుతాడు. టీచర్ కష్టపడాలి బాగా, తెల్లందాకా పొద్దుందాకా టీచర్ కష్టపడితే ఈజీ మెథడ్లో చెప్పగలుగుతాడు. అది ఒక విషయము. ఇక టేబుల్స్ మా ట్యూషన్ పిల్లలకు చెప్పుకోవాలి మేడం, మీరు చెప్పండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను మేడం. ఇది పెద్ద ఉంది లెసను, నేను చెప్దామంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా. అండ్ మీరు సూపర్, ఇక రోజు చెప్తూనే ఉన్నారు సూపరు అది ఇదని. ఓకే మేడం, మీరు అందరూ సార్లు మేడమ్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా లేట్ అయిపోయింది నేను చూడబట్టి అని అంటున్నారు. నో ప్రాబ్లం మేడం, ఇప్పుడైనా మీకు నా వీడియో నచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మిమ్మల్ని. మీరు ప్లేలిస్ట్లో చూడండి, మొత్తం గ్రామర్ ఉన్నది. ఇక ఇది అయిపోతుంది కదా, ఇప్పుడు ఏం చేయను చూద్దాం. ఇక దెబ్బ నేను చేస్తా, దిబ్బ మీరు చూడరు. ఓకేనా. ఇంకా ముందు మాట వల్ల పాఠం ఉద్దేశం ఏంటంటే, ముందు మాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి ఆతృత ఎట్లా ఏర్పడుతుందో తెలియజేస్తూ దాన్ని స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అట. ఇక ఫస్ట్ ఏమంట, మనం ఇండెక్స్ చూసి ఫస్ట్ పేజ్ చూసి ఎట్లా థంబ్నెయిల్ చూసి వీడియో ఎట్లా చూస్తారో అది కూడా భూమిక అంటే ఇక ముంగట చూసి బుక్ చదవబుద్ధి అవుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్దాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠము పీఠిక ప్రక్రియకు చెందింది. అంటే భూమిక పీట మీద కూసుందని గుర్తుపెట్టుకోవాలి. భూమిక పీట మీద కూసున్నది అని గుర్తుపెట్టుకోవాలి. భూమిక పీఠిక. ఓకే. ఒక పుస్తకం ఆశయాన్ని అంతఃసరాన్ని అంటే భావాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని అంటే విధానాన్ని, రచయిత యొక్క విధానాన్ని, ప్రచురణకర్త
ప్రయాసాలను తెలియజేసేదే ముందు మాట. అంతే కదా, ముందు మాట మన అందరికి తెలుస్తుంది కదా, అందులో ఏముంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆహా ఎట్లుంది, దాని రసం ఏంది, ఏంటిది, ఆ ఆశయం ఏంది, ఏం ఉద్దేశం చెప్పాలనుకుంటున్నాడు, అందులో ఏముంటుంది, విజయానికి 4 మెట్లు అని ముంగట ఇట్లా రాసి పెడతాడు. అంటే విజయం కోసం ఇట్లా దాని తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, అంటే ఆయన చెప్పే విధానాన్ని, ప్రచురణకర్త ప్రయాసాలను తెలియజేసేదే ముందు మాట. కొంచెం నిన్న పిల్లలు సమ్మర్ క్యాంప్ పిల్లలు, అందుకే వాళ్ళు పోయిన తర్వాత నేను వీడియో చేస్తున్నానండి, కొంచెం డిస్టర్బెన్స్ అయింది మేడం అన్నారు. అంటే నా వాయిస్ క్లారిటీగా రాలేదా మరి అక్కడ వచ్చాయో తెలియదు, అలా కాకుండా చూసుకుంటాను, ఓకేనా. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. ఏమంటారంటే ఒక గ్రంథ నేపథ్యాన్ని, ఒక గ్రంథం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. అంటే దాని గురించి అయితే అది ఏదైతే ఉందో బుక్, దాని గురించి ముందు మాట దాన్ని విశ్లేషణాత్మకంగా రాస్తేనే అది పీఠిక అంటారు. దీనికే ముందు మాట అంటారు. అంతే కదా, ముందు పేజీలు ఉంటుంది. మనమే తెలుగు 35 రోజులలో తెలుగు నేర్చుకుంటారు, గిట్లాని అన్ని ముందు పేజీలు ఉంటాయి. థంబ్నెయిల్ కూడా అంతే కదా, వీడియోకి థంబ్నెయిల్ చూసే మీరు ఆ థంబ్నెయిల్ చూస్తారు. చాలామంది మోసం కూడా చేస్తారు. అట్లాంటి అన్ని వీడియోస్ తీసేసింది యూట్యూబ్. అంటే థంబ్నెయిల్లో ఒకటి ఉండి వీడియోలో ఒకటి ఉంటే అది మొత్తం రిజెక్ట్ చేసి దాని పైసలు కూడా వస్తలేవు, అన్నీ తీసేసిరు. భూమిక, ప్రస్తావన, తొలి పలుకులు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లల్లో ఉన్నాయి. ఏమున్నాయి అబ్బా దీనికి, ముందు మాటకి పేరు ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. మున్నుడి, ఆముఖం, ముఖం అంటే ముందు మాటే కదా, ముఖం కనిపిస్తుంది. భూమిక అంటే ఇప్పుడు తెలిసింది పీఠిక, భూమిక దేని మీద కూర్చున్నది, పీఠ మీద కూర్చున్నది. ముందు మాట అంటే తెలుసు. ప్రస్తావన, ఫస్ట్ ప్రస్తావన, అసలు ఈ ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారు అంటారు కదా. తర్వాత తొలి పలుకు, ఇవన్నీ ఫస్ట్కి సంబంధించినవి. మనకు కొన్ని వర్డ్స్ చూస్తే అర్థమవుతాయి, కొన్ని కావు. అయితే ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరు సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యభాగాంశము. ఇక ఏడ కన్ఫ్యూజ్ చేస్తాడంటే మీకు 2 ఇస్తాడు ఈడ. ఈ కవి పరిచయం, కవి ఎవరు, గూడూరు సీతారాం ఏమో కవి. అయితే ఈ లెసన్లోనైతే ఎవరి గురించి, నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు, ఎవరి స్వామి, నెల్లూరి నెరజాన అని గుర్తుపెట్టుకోరు. నెల్లూరి నెరజాన ఎవరు, భూమిక. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన, ఎవరిని ప్రచురించిరబ్బా, డిఎస్సిలో వచ్చింది చూసిరా, 2024లో డిఎస్ వచ్చింది. నేషనల్ బుక్, ఇంత కూడా ఉన్నాయి నేషనల్ బుక్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి నెరజాన అనే ఏమని, నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు, ఎవరు, భూమిక, నెల్లూరి కేశవస్వామి, గూడూరు సీతారాం, ఇవన్నీ గూడు కట్టుకున్నది, పీఠం మీద కూర్చున్నది, ఇవన్నీ ఒక్కదానికొకటి సిమిలర్గా చేసుకోవాలి. అంతే, మీరు నెల్లూరి నెరజాన, ఈ భూమిక పీఠ కూర్చున్నది అని గుర్తుపెట్టుకోవాలి. కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశము. ఈ గూడూరి సీతారాం ఏం రాసిండు, ఓన్లీ పీఠికనే రాసిండబ్బా. ఏం రాసిండు, ఉత్తమ కథలకు పీఠిక రాసింది ఎవరు, నెల్లూరి నెరజాన. నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలకు పీఠిక రాసింది ఎవరు, బిట్టు వాడే బిట్టు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి, నెల్లూరి నేషనల్ బుక్ ట్రస్ట్ అబ్బా గుర్తుపెట్టుకోరి. అయితే ఈ రాసింది పీఠిక రాసింది ఎవరు అని బిట్టు పడితే ఎవరు రాశారు, గూడూరు సీతారాం. మంచి గూడు కట్టుకున్నది భూమిక. అందుకే ఇప్పుడు సినిమాలలో కొత్త లేదు, ఒక పవన్ కళ్యాణ్ తోటి సినిమా చేసి పీఠ మీద కూర్చొని మంచి గూడు కట్టుకున్నది, ఇక మంచిగా ఉన్నది. ఇప్పుడేమో నెల్లూరి నెలజాన అయింది, గూడు కట్టుకున్నది, ఇక ఇప్పుడు వస్తలేదు. ఓకే, అంతే. గూడూరు సీతారాం రాసిండు. ఇక్కడ వరకు అయిపోయింది. డిఎస్లో 2 క్వశ్చన్స్ ఇటుకెళ్ళి వచ్చినాయి, చూద్దాం. గూడూరు సీతారాం 1936, 2011. సిరిసిల్ల దగ్గర గల హనుమాజిపేట్ గ్రామంలో గూడూరు సీతారాం జన్మించాడు. ప్రస్తుతం సిరిసిల్ల, ఓకే, సిరిసిల్ల జిల్లా అయింది కాబట్టి.
ఎక్కడ కనిపించిండు? సిరిసిల్ల దగ్గర గల హనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు. ఓకే, హనుమాన్ దగ్గర గూడు కట్టుకున్నాడు, హనుమాన్జీపేటలో గుడు కట్టుకున్నాడు. ఏడాది సిరిసిరి మువ్వల అని గుర్తుపెట్టుకొని 1953 నుంచి 1965 వరకు సుమారు 80 కథల వరకు రాసిండబ్బా. సుశీరా 53 నుంచి 65 వరకు ఎన్ని రాసిండు? 80 కథలు. గూడూరి ఏం రాసిండు? భూమిక గూడూరి సీతారాం ఎన్ని కథలు? 80 కథలను రాశారు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరికినాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత స్వాతంత్ర్యానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. తెలంగాణ రచయితలలో ఎంతమంది పనిచేశారు? దాశరథి గారు, సినారే గారు, వట్టికోట అల్వారస్వామి గారు, వీళ్ళందరూ పనిచేయలే. తెలంగాణ రచయిత సంఘానికి పనిచేయలే. దానికి కూడా కార్యదర్శిగా ఈయన పనిచేసిండు. పలు గ్రంథాలను సంపాదకుడిగా వ్యవహరించాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాజరికం ఈయన ప్రసిద్ధ కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కళానికున్న ప్రత్యేకత. బిట్టువడే తెలంగాణ యాసను ఒలికించిన తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఎవరి ప్రత్యేకత అని అడుగుతాడు గూడూరి సీతారాం. ఇంకా ఏమడుగుతాడు గీడంటే, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏమున్నాయి అంటే, తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషలను అక్షరబద్ధం చేసిన రచయిత. స్వాతంత్రానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడమే కాకుండా, దిక్సూచిగా కూడా ఎవరు నిలబడ్డారు? గూడూరు సీతారాం దిక్సూచిగా నిలబడ్డాడు. గూడు కట్టుకున్నాడు, దిక్సూచిగా నిలబడ్డాడు. గూడులో ఎవరెవరు పెట్టిరు? గూడు ఎవరి కోసం కట్టిండబ్బా? భూమిక కట్టుకున్నది గూడు. మళ్ళీ పేదల కోసం కట్టిండు. పేదల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. సుశీర బిట్టువాడే అక్షరబద్ధం చేసిన రచయిత ఎవరు? గూడూరు సీతారాం. గూడు కట్టడమే కాక అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత గూడూరు సీతారాం. ఓకే, ఇక్కడ వరకు ఏమున్నది? ఇక మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాజరికం ఈయన ప్రసిద్ధ కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన ప్రత్యేకత. ఈ ఎట్లా చెప్పుకోవాలి మీరంటే, మా రాజు ఏం చేసిండంటే, మా రాజు లచ్చి మాయల పడ్డాడు. మా రాజు లచ్చి మాయల పడి పిచ్చోడుగా మారితే రాజమ్మ రాజరికం చేసింది. మా రాజు లచ్చి మాయల పడి, మా రాజు లచ్చి మాయల పడితే, లచ్చి మాయల పడి ఏమైందబ్బా? పిచ్చోడు అవుతాడు. ఎవరు మాయల పడ్డ? పిచ్చోళ్ళు అవుతారబ్బా, పిచ్చోళ్ళు అవుతారు. మహారాజు లచ్చి మాయల పడి పిచ్చోడైతే ఏం చేసింది మరి? పిచ్చోడుగా మారితే ఏం చేసిర్రు ఇక్కడ? రాజమ్మ రాజరికం చేసింది. మా రాజు మంచిగానే ఉండే, మా రాజు మంచిగా ఉండే. మా రాజు లచ్చి మాయల పడి పిచ్చోడే. ఇక పిచ్చోడుగా మారితే ఏమవుతుంది? ఇక నిష్పెట్టిరు. రాజమ్మ రాజరికం చేయలేదు. మా రాజు రాజమ్మ రాజరికం, లచ్చి పిచ్చోడు. ఓకే, మా రాజు లచ్చి మాయల పడి పిచ్చోడైతే రాజమ్మ రాజరికం చేసింది. ఎంత మంచిగా ఉన్నదో చూసిరా? గూడూరి సీతారాం ఆ గూడులో కట్టుకున్నారు అందరు కలిసి. భూమిక గూడు. ఓకే, మా రాజు పిచ్చోడేండు, మా రాజు పిచ్చోడు, మా రాజు ఎట్లా పిచ్చోడేండు? లచ్చిల మాయల్లో పడ్డాడు, లచ్చిల మాయలో పడి పిచ్చోడైతే ఊకుంటుందా? రాజమ్మ రాజరికం వేలింది. దట్ షిట్. ఓకే, టకటక అంటాను. ఓకే, మేడం తుమ్ము గురించి అన్నారు కదా మీరు. తుమ్ము ఎందుకు మంచి అన్న చెప్పన్నా? ఇగో మా ఇంటి ముంగటామే డెలివరీకి పోతుందట మేడం. డెలివరీకి పోతుంటే ఇక చూడురి, డెలివరీకి పోతుంటే అయితే నేను పుట్టుకున్న తుమ్మిందట. తుమ్మితో ఊకున్నది. అబ్బా నా ముఖం చూసుకుంటేనే పోయిందట తుమ్మింది. నా ముఖం చూసుకుంటే మా అమ్మ మస్తు, అప్పుడు నాకు గుర్తుకే లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాల కిందనో 8 సంవత్సరాల కిందనో అయితే ఆమె నా ముఖం చూసుకుంటేనే ఆటో ఎక్కి అయితే వీళ్ళ బిడ్డని తీసుకొని పోయిందట. పోతే ఇక మా అమ్మ చూసింది. అప్పుడు చూసి ఇక బస్తు బాధపడి, అయ్యో ఎట్లా గిట్లా చూసుకుంటావా అని అనుకున్నదట. ఇక వచ్చేటప్పుడు మంచిగా క్రాక్
క్రాక్ జాక్ బిస్కెట్ ఇప్పుడు తీసుకొచ్చింది. ఓ 15 రోజులకో 20 రోజులకో వచ్చింది. క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చింది. అగో అక్క మీ అక్క అన్నదో మా అమ్మని వదిలే అన్నదో, వదిలే మీ బిడ్డది తుమ్మెంత మంచిదో, పిల్లగాడు నార్మల్ డెలివరీ కొడుకు పుట్టిండే నా బిడ్డకు అన్నది. వామ్మో కొడుకు పుట్టి నార్మల్ అయితే మంచిదైనది, బిడ్డ పుట్టి ఇంకేవాడు అయితే అయితే ఈ తుమ్మి మంచిగా నా ముఖం ఎట్లా చూస్తుంటే చూసిరా. గా కథ నేను చెప్పలేక నాకు తుమ్మి మంచిదట అని చెప్పిన. ఒక్క తుమ్ముడు తుమ్మితే టెట్టు పాస్ అయితే ఉన్నారు. మేడం మస్తు నవ్వుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను కూడా మస్తు నవ్వినా, మా ఇంట్లో కూడా మస్తు నవ్విరు. ఓకేనా, మీరు కూడా నవ్వుకున్నారా? ఏం చేద్దాం, నవ్వుకుంటారు కానీ లెసన్స్ అయితే చదువురు. ఓకేనా, ఇక అందరూ మంచిగా దయచేసి చదవండి. శాల్వాలు కప్పినా శాల్వాలు తెచ్చిపెట్టినా కప్పుకుందరు కానీ. ఓకేనా, పాస్ అయిన వాళ్ళైనా ఎవరైనా సరే 100 దాటిన వాళ్ళు కప్పుకోర్రి. ఫెయిల్ అయి 75 మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికీ మోటివేషన్ అనేది మస్తు పనికొస్తుంది. ఓకేనా, ఓకే. మరి కథలు ఒకప్పుడు ప్రవేశిక చూద్దామబ్బా. కథలు ఒకప్పుడు మానసిక ఆనందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహిత్య రంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులను చేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుతున్నది. మానవ మనస్తత్వాన్ని, సంఘర్షణను, భిన్న సంస్కృతులను తన జీవన లక్షణాలుగా చేరుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానిక రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు. నెల్లూరి నెరజాన ఈ భూమిక ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నెల్లూరి నెరజాన భూమిక పాట రాసింది ఎవరు? గూడూరి సీతారాం. ఆ గూడూరి సీతారామేమో లచ్చి పిచ్చోడు రాజమ్మ రాజరికం చేసింది. ఆ గూడూరికి సంబంధించింది. వీడు ఈ క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ నెల్లూరి కేశవస్వామి కూడా ఇస్తాడు, గూడూరి సీతారాం ఇస్తాడు. మీరు కవి వరకే గూడూరి సీతారాం. అర్థమైందా అబ్బా? ఇక అర్థమైందా? గూడూరి సీతారాం కవి వరకే, అక్కడ కవి పరిచయం వరకే. నెల్లూరి ఉత్తమ కథలిని నెల్లూరి కేశవస్వామి ఒకరు. విశిష్టమైన వస్తు శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో పోల్చదగినవాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్టు పడ్డది. ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో పోల్చదగిన వారు ఎవరు? నెల్లూరి నెరజాన, నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యం, నెల్లూరి కేశవస్వామి. ఓకే, ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఈయన ఉత్తమ కథల గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకుందాం. ఇక్కడ బిట్టు పడుతుందబ్బా. నెల్లూరు కేశవస్వామితో నా స్నేహం. ఇదిలో ఎవరు చెప్తున్నారు? గూడూరి సీతారాం చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? నెల్లూరి కేశవస్వామి చెప్తున్నాడు. మంచిగా వినండి, చాలా వర్డ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, అట్లనే ఉంది, సేమ్ పెద్ద లెసన్. నెల్లూరు కేశవస్వామితో నా స్నేహం 1950 నాటిది. నేను హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నా కాలంలో పల్లా దుర్గయ్య మహాకవి, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, వట్టికోట అల్వారు స్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి, డి రామలింగం, నెల్లూరు కేశవస్వామి నా చిన్ననాటి స్నేహితుడు జి సూరమౌళి, మరికొందరు తరచూ నారాయణగూడలో కలుసుకునేవాళ్ళం. వీరందరూ తెలంగాణ రచయితల సంఘంలో సభ్యులు. మనం చదువుకోలే ఇంత అందరితోటి ఎంత మంచి సోపతి ఉన్నాడు. సోపతి చాలా అవసరం. సోపతి ఎవరితోటి తిరుగుతున్నామో మనం గట్లనే అవుతాం. ఒక నలుగురు ఉన్నోళ్ళతోటి తిరిగితే 5 లెక్క అవుతాం. 4 తాగుబోతులతో తిరిగితే 5 తాగుబోతు లెక్క అవుతారు. 6 ఎంతమంది ఉన్నా సరే చాలా ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత 7కి వచ్చినామబ్బా. సాహిత్య చర్చలు సాగుతుండేవి. నేను ఆ కాలంలోనే విరివిరిగా కథలు రాయటం ప్రారంభించాను. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగుదేశం, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికలో కథలు అచ్చవుతుండేవి. నెల్లూరి కేశవస్వామి, డి రామలింగము, సూరమౌళి, దాశరథ రంగాచార్య నేను కథలు రాస్తుంటే మిగతా వాళ్ళు కవిత్వం రాస్తుండేవాళ్ళు. మేము అప్పటికి మా కథల అచ్చు ప్రతులను కాపాడుకోలేకపోయాము. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. అంతే కదా. అసలు స్నేహం ఎట్లా ఏర్పడుతుంది అంటే, మనం స్నేహం చేస్తుంటే ఏమవుతుందంటే, మనకు ఇప్పుడు మనం ఊకే బేకరీలో కొంటి తిరిగినోనికి ఏడైనా కూర్చొని చదువుదామంటే అవుతామా? మళ్ళీ వాడు వేరే వాళ్ళని చూసుకుంటాడు. అందుకే మన పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి స్నేహమా లేదా అనేది చూసి ఎంత ఇంపార్టెంట్ అంటే, పిల్లలకు తెలియకుండా వాళ్ళ స్నేహాన్ని దూరం చేయాలి. పిల్లలకు తెలియకుండా స్నేహం దూరం చేయమంటే మిమ్మల్ని దూరం చేస్తాడు, పేరెంట్స్ని దూరం చేస్తాడు పిల్లలు సైకాలజికల్గా.
నా కథల్లాగే నెల్లూరు కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి. అదృష్టం ఏమిటంటే ఆయన 1969లో ఏం జరిగింది? 69లో 1981లో కొన్ని కథలైన సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి. ఈ అదృష్టం మంచిగుంటే కొన్ని దొరికినాయట చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ప్రీవియస్ బిట్టు 1902 నుండి ప్రారంభమైన తెలంగాణ కథా సామాజిక పరిమాణాలను ఎప్పటి నుంచి 1902 2 నుండి ప్రారంభమై తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తోంది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది. మొన్న తొలి దాంట్లో మనం చెప్పుకోలే. బండారు అచ్చమాంబ ఏం చెప్పింది? తొలి కథ చెప్పింది. బండ మీద కథ చెప్పింది. తొలి బండ మీద కథ చెప్పింది ఎవరు? అచ్చమాంబ. బండారు అచ్చమాంబ బండ మీద చెప్పింది. తొలి కథ ఎక్కడ చెప్పింది? బండ మీద చెప్పింది అని గుర్తుపెట్టుకోండి. తొలి కథ ఎక్కడ చెప్పింది? బండ మీద చెప్పింది. అచ్చంగా మంచిగా చెప్పింది అచ్చమాంబ. మొన్న వీడియో అప్లోడ్ చేయలే నేను, అండ్లుండదు ఇలా. అప్పటి తెలంగాణ కథా పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం అంటే జమీందారీ విధానం, ప్రజాస్వామిక స్వేచ్ఛ వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావటం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడి దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికనందించింది. 1918లో స్థాపించబడి దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ. సుశీరా ఉస్మానియా క్యాంపస్లో ఓరు తెలంగాణమా. హైదరాబాద్ రాజ్యము స్వాతంత్రానికి పూర్వము ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా, సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉండిన ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశం. హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యం. అంత పెద్ద రాజ్యం ఇండియాలో మరొకటి లేదు. సుశీరా ఎంత సూపరు మన హైదరాబాదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో హైదరాబాద్ రాజ్యం కొనసాగింది. హైదరాబాద్ రాజ్యంలో నిజాం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెసు ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వాతంత్రం కోసం ఉద్యమించారు. 1946 బిట్టువాడే అందుకే రాసిన నేను బిట్టు 1946 1951 మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. 7 నుంచి 7 జరిగింది 46 అంటే స్వాతంత్రానికి ముందు 1 నుంచి 51 వరకు జరిగిందబ్బా, గుర్తుపెట్టుకోరు. బిట్టు ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది చనిపోయారు. మరోవైపు రజాకర్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. రజాకార్లకు కాసిం రజ్వీ నాయకత్వం వహించారు. కాసిం రజ్వీ ఓకే బిట్టు వెరీ ఇంపార్టెంట్. 1944 ఈడేమున్నది 46 అని ఇచ్చింది కదా. 46 అంటే స్వాతంత్రానికి 1 ముందు. ఇక్కడ 44 నుంచి 51 మధ్య హైదరాబాద్ రాజ్యంలోని అంతర్యుద్ధం, సామాజిక సంక్షోభం వల్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి ఎవరు ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి రజాకార్లను, ఉద్యమకారులను, కమ్యూనిస్టులను అణిచివేశారు. 1900 సెప్టెంబర్ 1948 హైదరాబాద్ రాజ్యంలోని ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి. 17 సెప్టెంబర్ 1948 నిజాం రాజు లొంగిపోయినట్టు ప్రకటించడం హైదరాబాద్ రాజ్యం. బిట్టు ఈడ కూడా బిట్టబ్బా, అందుకే ఈడ పెట్టిన. 17 సెప్టెంబర్ 1948 అంటే స్వాతంత్రం అయినాక 1 సంవత్సరంకు నిజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించడం హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైనట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుండి కొందరు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని భావించారు. కొందరు వెళ్ళిపోయారు. ఆ చారిత్రక సామాజిక పరిమాణాలను, సంక్షోభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణలను కథల రూపంలో నిక్షిప్తం చేసిన కథకుడు నెల్లూరి నెరజాన కేశవస్వామి. హైదరాబాద్లో పుట్టి నెల్లూరి కేశవస్వామి నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీర్గా పట్టభద్రుడై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కేశవస్వామి హైదరాబాద్ నగరంలో నివసిస్తూ అక్కడి జీవితాలను, సంస్కృతిని తెలుగులో చిత్రించిన రచయిత. ఇండియన్ యూనియన్లోని జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ వచ్చిందో నెల్లూరి కేశవస్వామి కథల ద్వారా మనకు కొంతైనా తెలుస్తోంది. హైదరాబాద్ రాజ్యం గురించి తమిళంలో, మరాఠీలో వచ్చినంత సాహిత్యం తెలుగులో రాలేదు. చూసిరా, ఇది కూడా వాడొచ్చు. ఎండ్లో వచ్చిందట
తమిళంలో మరాఠీలో వచ్చినంత సాహిత్యం తెలుగులో రాలేదు. తమిళం మరాఠీలో వచ్చిన హైదరాబాదు రాజ్యం గురించిన కథలు, నవలలు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పలు భాషల్లోకి అనువదించబడ్డాయి. అలా తెలుగులోకి వచ్చాయి కేశవస్వామి కథలు, తెలుగులో రాయబడిన కథలు. తెలుగు సాహిత్యంలో ఈ కథలకు విశిష్ట స్థానం ఉంది. చూసిరా, లాస్ట్ పాఠం అని వదిలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతీయ విభాగాలు ఉన్నాయి. చూసిరా, ఆంధ్రప్రదేశ్లో ఏముండే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతీయ విభాగాలు నెల్లూరి ఉన్నాయి. నెల్లూరి కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు రచయిత. చూసిరా, ఏ ప్రాంతానికి చెందిందబ్బా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెల్లూరి కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందిన రచయిత. హైదరాబాదులో నివసించి హైదరాబాదులోని జీవన భాషను కథల్లో చిత్రించిన రచయిత. ఆయన చాలా కథలు రాశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే లభించాయి. వీరి తొలి కథల సంపుటి పసిడి బొమ్మ. గుర్తుపెట్టుకోరి, నెల్లూరి నెరజాన పసుడి బొమ్మ. నెల్లూరి నెరజాన బంగారు బొమ్మ భూమిక అని గుర్తుపెట్టుకోరి. పసుడి బొమ్మ నెల్లూరి నెరజాన ఎవరు? నెల్లూరి నెరజాన ఈ బంగారు బొమ్మ. పసిడి బొమ్మ అంటే బంగారు బొమ్మ. ఆగస్టు 1969లో వెలువడింది. ఈయన ఎవరిది, ఏంటిది? తొలి కథల సంపుటి అబ్బా. కథ బంగారం కథ, బొమ్మ కథ. మరో తెలంగాణ సుప్రసిద్ధ రచయిత క్రీస్తు శేషువులు భాస్కర భట్ల కృష్ణారావు గారికి ఈ కథల సంపుటిని అంకితం చేశారు. వీళ్ళు రాసుకున్నది రాసుకోక ఇంకా వీళ్ళకు అంకితాలు చేశారు. మనం వాళ్ళకు గుర్తు రావాలని సప్పుడుయాక రాసుకోక ఆడు ఉండక వాళ్ళకు ఈయన ఎవరు చేసిరట? బద్దం భాస్కర్ రెడ్డి. ఎవరు? ఈ భూమిక, ఈ పసిడి బొమ్మ. ఏం రాసిండి ఇది? పసిడి బొమ్మ. ఎవరికి అప్ చేసారు? బద్దం భాస్కర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అన్నారు కదా. సో కృష్ణారావు గారికి భాస్కర భట్ల కృష్ణారావు గారికి ఈ కథల సంపుటిని అంకితం చేసిండు. ఏది? పసిడి బొమ్మ. ఈ సంపుటిలోని కథలు రచయిత ప్రారంభ దశకు తేవడంతో పాటు క్రమంగా చక్కని రచయితగా ఎదిగి ఈ క్రమాన్ని కూడా స్పష్టం చేశాయి. కేశవస్వామి రెండవ కథల సంపుటి. ఇక మొదటిది ఏంటిది? పసిడి బొమ్మ, బంగారు బొమ్మ. రెండోది ఏంటిదో? చార్మినార్ అబ్బా. రెండోది చార్మినార్ కథలు. చార్మినార్ కథలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కేశవస్వామి నెల్లూరి నెరజాన చార్మినార్ చూడడానికి పోయింది. నెల్లూరి నెరజాన కేశవస్వామి రెండవ కథల సంకలనం అబ్బా. సంకలు గుద్దుకుంటూ పోయిండని చెప్పి మన సావు గీతం అనేది సంకలు గుద్దుకుంటూ పోయినామని చెప్పలేదా? గట్లా ఇది కేశవస్వామి రెండవ కథల సంకలనం చార్మినార్ కథలు. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిమాణాలకు సాహిత్యం రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. చార్మినార్ కథలు హైదరాబాదులో రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లింల జీవితాలను అపురూపంగా చిత్రించాయి. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇస్తాడు. ఇందులో విముక్తి కలవాలి. రూహి ఆప వెరీ 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 ఇంపార్టెంట్. డిఎస్సిలో ఎన్నోసార్లు వచ్చిందబ్బా ఇది. రూహి ఆప టీఆర్టీలో కూడా వచ్చింది. రూహి ఆప విముక్తి, రూహి ఆప షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికతో రాసిన 11 కథలు ఉన్నాయి. ఏండ్లున్నాయబ్బా? చార్మినార్లు ఉన్నాయి. చార్మినార్ కథల్లో 11 కథలు ఉన్నాయి. ఏం కవితలవి? చార్మినార్ పోతే మంచి విముక్తి దొరుకుతుంది. చార్మినార్ పోతే పోతే వంశాంకురం మంచిగా అవుతుంది. చార్మినార్ పోతే అదృష్టం ఉండాలి. చార్మినార్ పోవడానికి అదృష్టం ఉండాలి. మనం మనుషులమే కాబట్టి చార్మినార్ నేను ఎక్కినా, మీరు ఎక్కిరా? అబ్బో ఇక మళ్ళీ ఎక్కా నేను. ఇక కేవలం మనుషులమే ఎక్కుతాం. చార్మినార్ ఎవరు ఎక్కుతారు? కేవలం మనుషులమే ఎక్కుతాం. ఇక చార్మినార్ ఎప్పుడు ఇప్పుడు నాది ఆఖరి కానుకనే అనుకోవాలి. ఆఖరి ఒక్కటేసారి ఎక్కినా ఇక మళ్ళీ ఎక్కబ్బా. నేనేమో చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళారట ఎత్తుకొని. ఇప్పుడు ఓరాదబ్బా. ఆఖరి కానుక ఇక ఆఖరి కానుక ఏంది? ఇక ఆఖరి కానుక కేవలం మనుషులే ఎక్కుతారు చార్మినార్ని. చార్మినార్లు చూస్తే విముక్తి దొరుకుతుంది. చార్మినార్లో తీసుకుపోవడానికి చార్మినార్ ఉర్దూ పదం కాబట్టి రూహి ఆప షరీఫా వీళ్ళిద్దరు తీసుకోపోతారు. చార్మినార్ని చూడడం అదృష్టం. ఓకే, చార్మినార్ చూడాలనేది భరోసా కల్పిస్తారు. ఎవరు? రూహి ఆప షరీఫా ఏం చూపిస్తారంటే చార్మినార్లో 11 కథలు ఉన్నాయని భరోసా కల్పిస్తారు. ఇక భరోసా కల్పిస్తే ఇక కేవలం మనుషులే పోవాలి మళ్ళీ లాస్ట్కు ఆడు పోవాలంటే అదృష్టం ఉండాలని చెప్తాను. ఎవరు? రూహి ఆప షరీఫా.
ఇక ప్రతీకారం తీసుకోవద్దు, మనుషుల మీద ప్రతీకారం తీసుకోవద్దు అంటాడు. కేవలం మనుషులే పోతాయి, ఇది ఆఖరి కానిక మళ్ళీసారి పోవద్దు అని చెప్తుంది. ఓకేనా. ఈ శీర్షికతో 11 కథలు ఉన్నాయి. చార్మినార్, రూహియాపా, షరీఫా. చార్మినార్ కథల్లోని నవాబులు, దేవిడీలు, మహబూబ్కి మెహందీ కోఠీలు, దివాన్ ఖానాలు, జనన ఖానాలు, బేగం సాహెబులు, దుల్హన్ పాషాలు, దుల్హన్ పెళ్లిపిల్ల, పాందాన్ ఆకుదాన్ తింటారు. పరాటా, ఖీమా, దాల్చా, నమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి సంఘటనలు, లక్నో అవార్డ్, ఢిల్లీలోని ముస్లిం రాజుల రాజ్యాల ప్రజల జీవితాలను, అవిభక్త ఇండియాలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల సంస్కృతిని మధ్య ఆసియా ముస్లిం దేశాల సంస్కృతికి గుర్తుకు తెస్తాయి. ఈ కథలు అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా ఉండేదో తెలుపుతాయి. 11వ శతాబ్దము నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, ఇవి తెచ్చిన పరిపాలన విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేశాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనవి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ 2 మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ప్రధానాలు జరిగాయి. ఇలా ఒక నూతన సమన్వయ సంస్కృతి అలా విస్తరించడంలో భాగంగా హైదరాబాదు నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. కాస్మెటిక్ ఇంగ్లీషు అని కాస్మోపాలిటన్ నగరం ఎదిగింది. ఈ నేపథ్యాన్ని, జీవితాలను కేశవస్వామి తన కథల్లో చిత్రించాడు. యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన కథ లేదు. యుగాంతం ఇండియా 2 దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించారు. చూసిరా, భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించారు. అది దూరదర్శన్ టీవీలో సీరియల్గా ప్రసారమైనప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-50 మధ్య ఎలా కొనసాగాయి చాలామందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో మూలాలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిమాణాలు చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూరుస్తోంది. యుగాంతం నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్ప కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంటరీలా మన ముందు ఉంచుతోంది. ఈ ఒక్క కథ రాసి మీరేమి రాయకపోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథల్లో ఒకటిగా కీర్తించబడ్డాడు. బిట్టు భారతదేశం గర్వించదగిన గొప్ప కవులలో ఒకడుగా కీర్తించబడిన వారు ఎవరు? నెల్లూరి నీరజాన కేశవస్వామి. చార్మినార్ కథల సంపుటి వెలువడిన నేపథ్యం నెల్లూరి కేశవస్వామిని రచయితగా హిమాలయాల ఉన్నత శిఖరాలపై నిలిపింది. సుశీరా, ఉన్నత శిఖరాలపై నిలిపినది రచయితకు నేర్చినది ఏ కథల సంపుటి అని అడుగుతాడు. చార్మినార్ కాబట్టి, చార్మినార్ మీది ఉంటుంది కాబట్టి, అది కూడా హిమాలయాలకు దాకినట్టు ఉంటుంది కాబట్టి హిమాలయాలను ఎక్కించింది చార్మినార్ కథల సంపుటి అని గుర్తుపెట్టుకోరు. కొన్ని అసాంఘిక శక్తులు హైదరాబాదు ఓల్డ్ సిటీలో హిందూ ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థాలు సృష్టించి మరణకాండకు జరిపారు. హిందూ ముస్లింల మధ్య అసలు నేరస్తులు, వారి రాజకీయ లక్ష్యాలకు తెలియక అనుమాన బీజాలు పెరిగాయి. అంతే కదా, హిందూ ముస్లిం ఎప్పుడు బాయి ఒక్కటేనండి. వాళ్ళ బిర్యానీ వీళ్ళు తింటారు, వాళ్ళ పాయసం, వాళ్ళు రంజాన్కి వేసిన పాయసం వీళ్ళు తింటారు, ఇప్పటికి కూడా వాళ్ళు భక్షాలు వేసింది వీళ్ళు తింటారు. వీళ్ళు ఈ మధ్యలోనే ఎవరో వస్తారు, తప్పకుండా ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనుక వాళ్ళే ముందు మనకు కాపాడుతారు. దాని తర్వాతనే మన ఫోన్స్ అన్ని పక్క వాళ్ళ ఇంటికి, మన చుట్టాల ఇంటికి వెళ్తాయండి. అప్పటి వరకు ప్రాణాలతో కాపాడింది మన ఇంటి ముందు, ఇంటి వెనుక ఉన్న వాళ్ళే. ముస్లిం, హిందూ అనేది ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. ఎంతమంది చీడ పురుగులు వచ్చినా మనం అందరం కలిసే ఉంటాము. ఓకే, ప్రతి జాతి కులం లేకుండా ప్రతి ఒక్కరు కలిసే ఉంటారు. ఈ మధ్యలో వచ్చే చీడ పురుగులతోటే ఎవరు ఏం కాదు. ఓకేనా, మనం ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి అందరితో కలిసి ఉండాలి. ఒకటి చిన్న పెద్ద ఏముంది. ఆ సంక్షోభిత వాతావరణంలో హిందూ ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామికవాదులు నడుం బిగించారు. రచయితగా, లోహియా, సోషలిస్టుగా నెల్లూరి కేశవస్వామి ఈ సంఘటనల పట్ల చలించిపోయి అశాంతి గడిపిన నిద్రలేని రాత్రులను తాను ఈ సమాజంలో తిరిగి హిందూ ముస్లిం సైక్యత కోసం ఏమి చేయగలనా, రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మాతలు కులాతీత, మతాతీత స్నేహాలు, ఆత్మీయత బలికావాల్సిందేనా అని అట్ట కావడానికి వీల్లేదని తాను జీవించిన
తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత, మమతాల ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వివరించారు ఆయన. ఇలా ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా తన వంతు కర్తవ్యాన్ని, పరిణామాల సామాజిక చరిత్రను విజ్ఞప్తి చేసుకున్న చారిత్రక కథలు, ముఖ్యంగా నిజాం రాజ్య యుగాంత పరిమాణాలను చిత్రించిన కథలు. ఈ కథలో నెల్లూరు స్వామి హృదయం ఉంది, నెల్లూరి నెరజాన హృదయం ఉంది. అందులో భాగంగా చూపినప్పుడు కేశవస్వామి రాసిన రూహీ ఆప వెరీ ఇంపార్టెంట్ బిట్. రూహీ ఆప కథ మహోన్నతమైన మాననీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని, కలమతాలను అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. వజ్రాల జీవితాల్లో ఆనందించిన ఆ జీవితమంతా హృదయాల్లోనే దాచుకునే సంతోష సన్నివేశాలు రూహీ ఆపలో చిత్రించారు కేశవస్వామి. రెండు కథల పాత్రలను, అవి పేర్లు ఉంచడంలో రచయిత ఒక స్పష్టమైన దృష్టితోనే రాశాడని చెప్పుకునే తెలుస్తోంది. ఒకరోజు రమణి పాట వినడానికి నవాబు గారు వస్తున్నారని అమ్మ తయారుగమ్మని చెప్తోంది. ఏదో అనుమానం పాడు చూపితే అలాంటిది ఏమీ లేదని తల్లి హామీ ఇస్తోంది. నవాబు ముందు ఒక గజల్ అందుకుంది. ఆ విన్నపంతోనూ నవాబు గారు కళ్ళు మూసుకునే ఉన్నారు. నవాబు గారు నెలకు 1000 రూపాయలు భరణం ఇస్తానని, వారానికి ఒకసారి, నెలకోసారి వారి దేవుడికి భవంతునికి మధ్యాహ్నం పూట వెళ్ళి 1-2 గంటల్లో పాటలు వినిపించి రావాలని, ముజ్రాలు పూర్తిగా మానివేయాలని, కావాలంటే రేడియోలో ప్రోగ్రాం ఇవ్వవచ్చునని చెప్పినట్లు తల్లి చెప్తుంది. ఆనాటి నుంచి రమణి రోజువారీ కార్యక్రమం మారిపోయింది. ఒకరోజు నవాబు నీకీ పేరు బాగలేదని రూహీ అని పేరుతో పిలుస్తానని కోరుతాడు. సుశీరా రూహీ ఆప అని, అందుకే పాపం రూహీ ఆపలా గంత పెద్ద ఉంది. 2 ఏళ్ల తర్వాత అతని కొడుకు రూహీకి ఎదురవుతాడు. నవాబు ఊరుకు వెళ్ళిన సమయంలో చిన్న నవాబు సలీం రూహీని ఆహ్వానిస్తాడు. రూహీ పని విధాలుగా పోతోంది. సలీం ఆమెను తమ రహస్య గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పరదా వేసిన ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో అచ్చం రూహీ రమణిలాగే ఉంటుంది. రూహీ ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. మా అక్క అని సలీం చెబుతాడు. నిన్ను అక్క అని పిలవాలని ఉందని రూహీ ఆప అని పిలుస్తాడు. రూహీ ఆప అంటే ఏంది అక్క, ఆప అంటే ఏంది అక్క హిందీలో. రూహీ ఆప నవాబు ఎంత కొంత కష్టపడి వాత్సల్యము చూపాడో మనకు తెలుస్తోంది. ఆమె నవాబు కూతురా అని పాఠకులకు సందేహము కలుగుతోంది. సొంత కూతురులో నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణి గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత వడిసిపట్టెను. ఇందులోని షరీఫా ప్రతీకారము, అదృష్టము, వంశాంకురము, కేవలం మనుషులము, భరోసా, ఆఖరి కానుక మొదలగు కథలు విశిష్టమైనవి, దేనికవే ప్రత్యేకమైనవి. వంశాంకురము కథల్లో ముస్లిం పెళ్లి సంబంధాలే ఉంటాయి. ఇక వంశాంకురం పెళ్లి సంబంధాలు అయితే పెళ్ళి అయితే ఇక వంశం పెరుగుతుందని నేను గుర్తుపెట్టుకోవాలి. కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లలు జీవితాలను ఎలా అతాళకుతలం చేసి ఆత్మహత్యను పూరిగొల్పుతాయా హృదయ విదారకంగా చిత్రించింది. కేవలం మనుషులం కథలో హుసేన్ మిర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు, వారి కుటుంబాలు స్నేహంగా కలిసి ఉంటాయి. మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ. భరోసా కథ నమ్మిన పేదలను నట్టెలా ఎలా ముంచాలో భరోసాను భంగం చేసిన యథార్థ కథ. ఆఖరి కానుక కథ. రోజుకు పేదరికంలోని ఇవ్వబడుతున్న ముస్లిం కుటుంబాల అరబ్బు దేశాల షేక్ సాలను తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితి తెలియజేస్తోంది. ఇలా వాసిలో విశిష్టమైన వస్తు శిల్ప నైపుణ్యంతో మనోన్నతమైన కథలు రాసి నెల్లూరి కేశవస్వామి భారతీయ సాహిత్యంలో పోల్చవలసి వస్తే ఉర్దూ హిందీలో రాసిన సుప్రసిద్ధ రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చంద్రు కోవకు చెందినవారు. రచయిత అలనాడు హైదరాబాద్ రాజ్యంలోని గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు జాకోబ్ వజ్రాల నుండి స్వర్గీయ నెల్లూరి కేశవస్వామి కథలు. సుశీరా కథలు. పదజాలం. అర్థాలు: ధ్యాస, ఆసక్తి, సఖ్యత, స్నేహం, హస్తవాసి
హస్తవాసి చేతి చలవ. కానీ ప్రఖ్యాతి ప్రసిద్ధి. దేవిడీలు అంటే భవంతులు అండి, భవంతులు. దేవిడీలు అంటే భవంతి. సంతవాక్యాలు చూద్దాం. విగ్రహ వాక్యాలు సమాసాలు రాయమంటాడు. దశకంఠుడు 10 తలలు గలడు రావణుడు బహువ్రీహి సమాసము. పీతాంబరుడు పితమైన అంబరం కలవాడు లేకపోతే పచ్చనన దుస్తులు కలవాడు ఎవరు బహువ్రీహి సమాసము. విష్ణువు. అరవిందనం లాంటి ముఖము కలది స్త్రీ బహువ్రీహి సమాసము. మృగనేత్ర మృగము వంటి కథలు కలది బహువ్రీహి సమాసము. స్త్రీ. చంచలాక్షి చెంచములైన అక్షులు గలది బహువ్రీహి సమాసము. మానధనులు మానమునే ధనము కలిగిన వారు బహువ్రీహి సమాసము. రాజవదన రాజు వంటి ముఖము కలవాడు చంద్రుడు ఎవరు బహువ్రీహి సమాసము. నీరజభావుడు ఇది ఎన్నిసార్లు వచ్చింది, ఇది ఖచ్చితంగా ఇంట్లో ఇది రాకపోతే నేను చెవి కోసిస్తా. నీరజభావుడు పద్మనాభి కలవాడు నాభింబును కలవాడు బహువ్రీహి సమాసము. ఇక్కడ ఏమైంది, ప్రత్యేక వాక్యాలు పరోక్ష వాక్యాలుగా మార్చండి అని చెప్పిండు. ఆల్రెడీ అందులో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. హైదరాబాదు రాజ్యము ఇటాలియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిండు. ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి. పరోక్షంగా రాయాలంటే ఇన్వైటెడ్ ఈ కామాస్ తీసేయాలి. ఇవి 2 కామాస్ తీసేసి అని అయితే ఎక్కడుందో విలీనమైందని దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు చెప్పాలి. తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథలలో ఒకరు నెల్లూరు స్వామి అని గూడూరు సీతారాం అన్నాడు. ఇది పరోక్ష వాక్యాలుగా ఎట్లా మార్చాలంటే ఇప్పుడు ఈ ఇన్విటెడ్ కామాస్ ఇచ్చినాము, ఈ కామాస్ ఇచ్చినాము అని అంటే ప్రత్యక్ష వాక్యాలు అయితే కదా. సో పరోక్ష అంటే ఫస్ట్ అవి తీసేసి ఇక అని పెట్టాలి పరోక్షకైతే. ఈ పరోక్ష వాక్యాలుగా మార్చాలంటే ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చాలంటే ఇక ఎట్లా మార్చాలంటే తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధి కథలలో ఒకరు నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నాడు. ఎట్లా భారతదేశంలో హైదరాబాద్ చరిత్రలో భీష్ముని ఇక్కడ ఏమన్నాడు, కేశవస్వామి గూడూరు అన్నాడు. ఒక్కసారి ఇక్కడ అంతే, ఏం తీయద్దు, అని తీసేయాలి. ఈ అని తీసేయాలి. మనం ఎలా మాట్లాడుతున్నాం, పరోక్షంగా మారుస్తున్నాం కాబట్టి అని తీసేసి ఇగో వ్యక్తమవుతుంది కేశవస్వామిని కనిపిస్తుందా, కేశవస్వామిని అని రాయాలి. చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది అని రామలింగం అన్నాడు. అని అంటే ఇది తీసేయాలి, ఈ కామాలు తీసేయాలి. ఏంది, వ్యక్తమవుతుందని రామలింగం పేర్కొన్నాడు. ఓకే, చార్మినార్ హైదరాబాదు అంతే. ఇక్కడ ఏముంది, వ్యక్తమవుతుంది అని తీసేసి వ్యక్తమవుతుందని అని చెప్పాలి. ఓకే, తర్వాత ఈ కింది కర్తరి వాక్యాలను కర్మరి వాక్యాలను తెలియమంటాడు. కర్తరి వాక్యాలు కర్మరి వాక్యాలు. కర్మను ద్వితీయ విభక్తి లోపిస్తుంది, కర్మకు ద్వితీయ భక్తి లోపిస్తుంది. ఎట్లా చూస్తుందో చూద్దాం. పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహని తమస్ నవలలో చిత్రించాడు. ఇది ఎట్లా చెప్పాలి మరి, ఇదేమండి, ఈ క్రింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చండి అంటాడు. కర్మ వాక్యాలుగా మార్చమంటాడు. అయితే ఏం రాయాలి ఇక్కడ ఏం రాయాలంటే తమస్ నవలలో ఇక్కడ ఏమంటే తమస్ నవలలో భీష్మ సహని తమస్ నవలలో భీష్మ సహని చేత పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి చిత్రించబడినది అని రాయాలి. ఓకే, మన కర్మరి వాక్యం రాస్తున్నాం కదా, చిత్రించబడినది అని రాయాలి. హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలాకు నెట్టివేయబడింది. కర్మని వాక్యాలకి ఏం చేయాలి, నెట్టివేయబడింది. ఓకే, హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేయబడింది.
తర్వాత నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథలలో ఒకటిగా కీర్తికరించారు. అంటే ఇక్కడ నీ తీసేసి భారతదేశము గర్వించదగిన గొప్ప కథలలో ఒకటిగా నెల్లూరి కేశవస్వామి బడింది. ఓకే, కర్మని వాక్యాలు ఇక్కడ సింపుల్గా మీకు అక్కడ వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక్కటి శ్లేష అలంకారం ఉంది, నేను అన్నీ ఆల్రెడీ చేశాను అందులో, అందుకే మళ్ళీ సెకండ్ చెప్తే ఆ ట్రిక్స్ ద్వారా చెప్పినా కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అయినా ఒకసారి రివిజన్ చేద్దాం. శ్లేషం అంటే ఏంటి? పదం ఒక్కటే, అర్థాలు వేరువేరు. పదము ఒక్కటే, అర్థాలు వేరువేరు. విమ్ము మాధవుడు రక్షించుగాక, విమ్ము మాధవుడు విష్ణువు రక్షించుగాక, మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక అంటే ఇగో మిమ్ము మాధవుడు రక్షించుగాక అంటే మాధవుడు అనేది ఒకటే పదం, కానీ విష్ణువు అర్థం వేరే, విష్ణువు ఇచ్చింది ఇక్కడ ఉమాధవుడు, ఇక్కడ కూడా పదం ఒక్కటే కానీ ఇక్కడ శివుడు. అంటే పదం ఒక్కటే ఉండి అర్థాలు వేరువేరుగా ఉంటేనే శ్లేషాలంకారము అంటాం. మానవ జీవనం సుకుమారం. మానవ అంటే నవ అంటే కొత్త వస్తుంది, మానవ అంటే ఆధునికమా, మనిషి అంటే కొత్త. మానవ అంటే ఏమొస్తుందబ్బా? మానవ అంటే ఏమొస్తుంది? మనిషి అని కూడా వస్తుంది. నవ అంటే ఏంటి? కొత్త అని వస్తుంది. అంటే మాట ఒక్కటే కానీ అర్థాలు వేరే. మానవ ఆధునికము. జీవనం సమకూరమైనది. మానవుడు అంటే మనిషి, జీవనం సేమ్. పై అర్థాలకు గమనించారు కదా, ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలు ఉన్నప్పటికీ అర్థాలు అందిస్తోంది. విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని శ్లేష అలంకారం అని అంటారు. అంతే, ఎక్కడ సింపుల్గా చెప్పండి. నానా అర్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేష అలంకారం. నానా శ్లేష, నానా శేషం అని గుర్తుపెట్టుకోవాలి. నానా. ఓకే, ఇక్కడ ఏముంది? రాజు కువలయానందకురుడు అంటే రాజు అంటే భూపాలుడు, చంద్రుడు. రాజు అంటే రెండు అర్థాలు వస్తాయి, భూపాలుడు, చంద్రుడు. కువల యానందకరుడు అంటే భూమి, కలువ పువ్వు భూమి రెండు. నీవేల అంటే నీవు ప్లేస్ ఏల అంటే రెండు అర్థాలు వస్తాయి. పరిపాలన మళ్ళీ పరిపాలన ఎందుకు, నీవు ఎందుకు పరిపాలిస్తున్నావు, ఇవి రెండు శ్లేష అర్థాలు వస్తాయి. ఓకే, చూడండి. ఏలా అంటే పరిపాలించడం, ఏలా అంటే ఎందుకు అని, అంటే ఎందుకు పరిపాలించడం అని అంటాం. మావిడాకులు తెలుసు కదా, మావిడాకులు ఒకటి, మావిడాకులు ఒకటి. వాడి కత్తి తీసుకోండి. వాడి అంటే ఆయన యొక్క కత్తి తీసుకోండి, లేకపోతే కత్తిని వాడి తీసుకోండి అన్నట్టు. ఆమె లత పక్కన నిల్చుంది. లత అంటే ఏంటి? తీగ. ఆమె లత పక్కన నిల్చుంది అంటే తీగ దగ్గర నిల్చుందా, ఆమె దగ్గర నిల్చుందా? అవనా కోయిలకు పూర్తిగా తడిపింది. ఓకే, ఏంటి? చేమకూర వెంకట కవి శ్లేష అలంకార శ్లేష యమక చక్రవర్తిగా పేరు పొందింది. ఎవరు? కవి రేమకూర వెంకట కవి. తర్వాత రామరాజభూషణుడు శ్లేష కవిత యుగ చక్రవర్తిగా అన్నాడబ్బా. ఓకేనా, ఇది తెలుసుకోరు తప్పకుండా. ఓకే, అయిపోయింది. ఇది ఒకటి చెప్తే. విశ్వకవి గీతాంజలి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిగా, రచయితగా, తత్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. రవీంద్రని పేరు వినగానే చప్పున స్ఫూర్తిని జనగణమన అధినాయక జయ హే గీతాంజలి జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తించబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా ఇతని లేఖని నుండే వెలువబడినదే. ఇలా రెండు జాతీయ గీతాలను అందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించారు. ఇట్లాంటి పేజీలు చదవండి, చూడండి అనేది పేజీలు మొత్తం చదవాలబ్బా. దాంట్లోకి ఖచ్చితంగా ఇస్తాడు, కొంచెమే ఉంటుంది కాబట్టి ఒక మార్కు మిస్ కాకుండా చూడాలి. తర్వాత శాంతినికేతన్ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడుగా కీర్తింపబడ్డాడు. ఎట్లా గురుదేవుడు కీర్తింపబడ్డాడు? శాంతినికేతన గీతం గీతాంజలి గుర్తుపెట్టుకోవాలి. శాంతినికేతన గీతం ఇది సవర్ణమతి సంకేతం. ఈ శాంతినికేతన గీతం అనగానే గీతాంజలి అని గుర్తుపెట్టుకోరు. ఓకే, గురుదేవుడుగా కీర్తించబడ్డాడు. ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తులమైన విద్యను అందించారు. కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపుకు తెచ్చిన రచన గీతాంజలి. గీతాంజలి అంటే ఎవరు?
సినిమా 1913లో దీనికి నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చిందబ్బా. నోబెల్ ఎవరికబ్బా? గీతాంజలికి 1913లో. ఇవి గుర్తుంటే ఈయన గురించి మనకు పెద్దగా చెప్పాల్సిన చిన్నప్పటి నుండి చదువుతున్నాం. దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడు, మనం చెప్పుకోలేదు తొలి దాంట్లో నోబెల్ అందుకున్న తొలి భారతీయుడు ఎవరబ్బా చెప్పాలి ఎవరు? ఈయననే విశ్వకవి గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే. తర్వాత గీతాంజలి భారతీయ భాషల్లో మాత్రమే కాక ఎన్నో విదేశీ భాషల్లోకి అనువదించబడింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలు వచ్చాయంటే దీని గొప్పతనం ఏమిటో ఊహించవచ్చు. తాత్విక సామాజిక అంశాలను స్ఫూర్తిస్తూ సాగిన ఈ రచన పాఠకుల్ని హృదయాల్ని కదిలిస్తోంది. గీతాంజలిలోని 2 అనువాద కవిత ఖండికలను ఇప్పుడు చూద్దాం. గీతాంజలిలో చూద్దాం. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిరిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడాల భాగాల కింద ప్రపంచం విడిపోతలేదో, సుశిరా ఎక్కడ సత్యాంతరాలం నుంచి పలుకులు బయలు వెడతాయా, ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బహువుల్ని పరిపూర్ణతమై వైపు జాస్తోందో, ఎక్కడ నిర్జీవమైన అరాచకపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహము ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరము వికసించే భావాల్లోకి కార్యాల్లోకి నీచే నడబడుతోందో, ఆ స్వేచ్ఛ స్వర్గానికి తండ్రి, నా దేశానికి మేలుకొల్పు. ఓకే. ఇది ఎవరు రాసిరట? గూడిపాటి వెంకట చలం గారు. గూడిపాటి ఇక్కడ బిట్టు పడుతుంది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో. ఈ పల్లవులు ఎవరి అంటే ఎవరి? గూడిపాటి వెంకట చలం గారి. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభు, ఇదే నా ప్రార్థన. నా సుఖదుఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు. సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకునే శక్తిని అందజేయి. పేదలను కాదనకుండా కాదర్పాన్ని దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు. దైనందిన అల్ప విషయాలను అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు. నీ అభిష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నువ్వు. ఓకే. డాక్టర్ జె భాగ్యలక్ష్మి. ఎక్కడ బిట్టు పడుతుంది? ఇక్కడ బిట్టు. ఓకే. ఇక్కడ బిట్టు పడుతుంది. ఇక్కడ ఉపవాచకం అమ్మాయినం. ఇక చెప్పిన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుక్ చూపి చెప్తాను. ఆ మాట నేర్చుకున్న దీని తర్వాత ఇస్తానో ఇక ఎట్లు ఇస్తానో కూడా షెడ్యూల్ వీడియో చేస్తా. నేను మాట ఇచ్చినబ్బా, మాట ఇవ్వమ్మా చెల్లి, మర్చిపోకే నా తల్లి అన్నట్టు నేను మాట ఇచ్చిన, మర్చిపోలేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుక్కు చూపించుకుంటా మొత్తం చెప్పిన నేను. ఓకేనా? మరి దీన్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. దీని తర్వాత మొత్తం వీడియోస్ అప్లోడ్ అయినాకనే నేను యాప్ చేస్తా. ఓకేనా? ఓకే. మరి మీరు కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా ఏం భయపడొద్దు మేడం, అస్సలు భయపడొద్దు. సార్లు ఎప్పుడు భయపడొద్దు, మస్తు రోజులు ఉంది ఇంకా అని అనుకుంటారు. కానీ మస్తు రోజులు తొందరగానే అయిపోతాయి, లెక్కలలో అయిపోతాయి. పని చేస్తుంటే పని తొందరగా అవుతుంది. రంగంలో ఎప్పుడు దిగ్గామనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా అనేది అవసరం అంతే. దయచేసి ఈసారి టెట్ రావాల్సిందే. మీ పిల్లలకు, పెద్దలకు, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీ కామెంట్స్ ద్వారా. మీరు భయపడొద్దండి. ఇప్పుడు కూడా రాసిర్రు. ఇప్పుడే నేను చేసే ముందు కూడా ఒక కామెంట్స్ చూసే చేస్తున్నా. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నా, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నా, నా మాటల ద్వారా రిప్లై ఇస్తున్నా. నాకు అస్సలే టైం లేదు. ఓకేనా? ఎవరు ఏమనుకోవద్దు. నేను ఇక మొత్తం ఇప్పుడు ఇచ్చిన ఇప్పటి నుండి చూపిస్తా. ఇంకేం చెప్తానో సోషల్ చేయనా, సైకాలజీ చేయనా అని చూస్తున్నా. టక చేసేస్తా. మీరు తెలుగులో ఇంకా వీడియోస్ అన్నీ చూసి ఏమేమి లేవో చూసి చేస్తా. ఓకేనా? అవి దాదాపుగా అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. దయచేసి ప్లేలిస్టులో పెడతా. ఓకేనా? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు తప్పకుండా చేసుకోండి. సోషల్ 120 వీడియోస్ ఉన్నాయి.
తెలుగు ఇవో ఇక నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, సైకాలజీ ఉన్నాయి, షైన్ ఇండియా ఉన్నాయి, న్యూస్ పేపర్ ఉన్నాయి, విద్యా దృక్పథాలు ఉన్నాయి, అన్ని సైన్స్ అయితే 10 ఉన్నాయి, బేసిక్ అందులోకెళ్ళి కూడా వచ్చే మార్క్స్ అవకాశం ఉంది. తప్పకుండా ట్రిక్స్ ద్వారా చెప్పమంటారు. మెథడ్ చేయండి మేడం ట్రిక్స్ ద్వారా అని చెప్పారు, తప్పకుండా చేస్తా, దీని తర్వాత మెథడే చేస్తా. ఓకేనా, మీరు వర్రీ కాకండి, కానీ చదవండి. మీరు ఎవరి వీడియోల వల్ల కానీ ఎవరి మోటివేషన్ వల్ల కానీ మనం పైకి కేవలం దారి చూపిస్తుంది. అది అనుకోవడం ఆచరణ కేవలం మనదే ఉంటుంది. శాల్వాలు తీసి పెట్టిన మీకు 75 మార్కులతోటి ఒక్కసారన్న నాకు సంతోష పెట్టుర్రి. నాకు ఈసారి మీరు పాస్ అయ్యి సంతోష పెట్టాలి నాకు. ఓకేనా, 100 మార్కులు తెచ్చుకోవాలి. 80 ఉన్న వాళ్ళు 100 మార్కులు తెచ్చుకోరి, పాస్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ మార్కులు అనేది తెచ్చుకోరి. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని, మీ అమ్మ నాన్నని అందరిని అడిగినని చెప్పండి. ఉపవాచకం కూడా చేస్తా. ఓకేనా, రోజుల దగ్గర పడ్డా కొద్ది మనసు మారుతుంది, మనుషులు మారుతాయి. ఓకే, మీ మోటివేషన్ నాకు చాలా ఇష్టం మేడం అని రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మోటివేషన్ చాలామందికి మీ మధ్యలో మీ మాటలు కూడా చాలా బాగుంటాయి మేడం. అసలు బోర్ కాకుండా చూస్తా, ఆ లైఫ్కి చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడతారు అని చెప్పారు. అన్నీగా ఇంకేడ బయట ప్రపంచం ఎక్కడ, ఇంతో నాకు 25 మంది బాబాయిలు ఉన్నారు, 5 మంది మావయ్యలు ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ. మేమే 5గురం అక్కజల్లెలము, నేనే బుచ్చిదాన్ని. ఈయన్ని అన్నీ వాళ్ళ అత్తల ముచ్చట్లు, వీళ్ళ అత్తల ముచ్చట్లు, వీళ్ళు వాళ్ళ ప్లాట్లు, వీళ్ళ వీళ్ళ అక్కల బిడ్డల పెళ్ళిళ్ళు, వాళ్ళ అక్కల బిడ్డల పెళ్ళిళ్ళు, డీలింగు, అవన్నీ మనం చిన్నవాళ్ళమైనా మన ముందు జరిగేది ఆటోమేటిక్గా పెద్దగా అయితే అదే పెద్దగా అయిపోతుంటుంది. పెద్ద ఫ్యామిలీ కాబట్టి అన్నీ ఇక్కడనే చూసి పాడవుతాను. ప్రపంచం మొత్తం ఈయనే ఉంటుంది, కుటుంబంలోనే ఉంటుంది. ఇంత బాబాయిల దగ్గర అయితే, మామల దగ్గర అయితే, నానమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, ఇంటి ముంగట ఇంటి వెనక ఇదేనా ప్రపంచము, ఇంకేం ప్రపంచము. లెక్కలు ఇంట్లోనే లెక్కలు వచ్చాయి, ఇంట్లోనే కెమిస్ట్రీ, ఇంట్లోనే ఫిజిక్స్, ఇంట్లోనే తెలుగు, ఇంట్లోనే హిందీ, ఇంట్లోనే ఆధ్యాత్మికం అన్నీ వచ్చినాయి. ఓకేనా, మరి ఏం లేదు, చూడాలి అంతే. ఓకే, అంతేనబ్బా. పెద్ద ముచ్చట్లు పెడితే పెద్దోళ్ళు అయిపోతాము. ఓకే, చిన్న పెద్ద అని ఏం లేదు, ముచ్చట్లు ఎవరైనా పెట్టవచ్చు. ఓకే, మన శత్రువు కూడా మన దగ్గరికి రావాలి, మన సలహాలు చెప్పడానికి, మనం సలహాలు వినడానికి. ఏజ్ అవసరం లేదు దానికి. మన ఒకటే ఎంత ఉండాలంటే అది ఇంట్లో అయినా, వాడకట్టలైనా, వంశంలో అయినా ఎట్లుండాలంటే మన శత్రువు మనని అడగాలి. మన శత్రువు మనల్ని అడగాలి. ఎందుకంటే మన మీద గత నమ్మకం ఉండాలి. మనం కరెక్ట్గా అడ్వైజ్ ఇస్తారని. ఆమె అయితే కరెక్ట్ అడ్వైజ్ ఇస్తుంది, ఆయన అయితే కరెక్ట్ అడ్వైజ్ ఇస్తాడని. అంత ఉండాలి నిస్వార్థంగా. ఒకరు చెప్పేటప్పుడు నీకున్న నాలెడ్జే కానీ నిస్వార్థంగా. రాయి అంత అంటే ఏముంటుంది, రవ్వ గింజ అంతా కూడా స్వార్థం పెట్టుకుంటే మనం మంచోళ్ళం కావన్నట్టే. నువ్వు సలహాలు అడిగినప్పుడు కానీ, వాళ్ళు చెప్పేటప్పుడు కానీ, నీకు ఫ్రీగా ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, నీకు ఫ్రీ సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ మన శత్రువులు కూడా మనల్ని అడగాలి. నేను చెప్తున్నా కదా, ఎంత పెద్ద ముచ్చట అది తెలుసా. చాలామందికి అసలు మాట్లాడగానే ఆమె మంచిది కాదు అని మన శత్రువులు కూడా, కానీ మంచి సలహాలు ఇస్తుంది అన్నట్టు ఉండాలి. గట్ల రేతికి రావాలి. మన ఇంట్లోనే మనల్ని అడగాలి. మనం చెప్తున్నాం కదా, మనం హీరో కావాలి, హీరోయిన్ కావాలి. మనం ఎప్పుడు ఈ చేతి ఇట్లనే ఉండాలి, మన చేతి ఇట్లా ఉండాలి. మన దగ్గర రూపాయి ఉన్నా మన దగ్గర రూపాయి ఉన్నా 1 పైసా వేసేటట్టు ఉండాలి. మనం ఎప్పుడు గిట్లుండాలి, గిట్లుండద్దబ్బా, గిట్లుండదు. ఇక ఎప్పుడు గిట్లుండాలి. గిట్లా అంటేనే ఇష్టం, గిట్లనే ఉండాలండి. దేవుణ్ణి కోరుకుంటేనే మనకేమైనా ఆశీర్వదిస్తారు. ఇట్లుండొద్దు ఎప్పుడు చెయ్యి అని కోరుకోవాలి కూడా. ఎంత ఘోరం కదా, ఇట్లా వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, మనమే ఇట్లా పెట్టేటట్టు ఉండాలి. రాజులం, ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, పెద్ద మనసు ఉన్నోళ్ళు రాజులు, ఉన్నోళ్ళు లేనోళ్ళు బిల్డింగ్లు, కార్లు, MWలు, రేంజ్ రేవర్, అది ఆడి కార్లు ఉన్నోళ్ళు కాదు రాజులు. ఇట్లా పెట్టేటోళ్ళు. మనం రాజుల లెక్క బ్రతకాలే రాజులు. ఓకే, భర్త రాజు అయితే భార్య రాణి అవుతుంది. ఇదే ఇప్పటికే మస్తు అయింది. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇక చూడు, ఇప్పటి నుంచి ఒక్కటి కూడా మిస్ చేయకూడదు, మొత్తం టోటల్గా చూడండి. ఓకే, ఇప్పటి వరకు మీకు అందిస్తా అన్న నా బాధ్యత, అందించిన. ఇక ఇప్పటి నుంచి చూడరు, రోజు 4 వీడియోలు ఎత్తా, ఇక మీరు చూడరు. ఓకేనా, ధనాధన్ ఫటాఫట్. ఓకే, ఇక సైకాలజీ చేస్తా, అదేంటి తెలుగు అదేంటి సైన్స్ కూడా చేస్తా, అండ్ తెలుగు మెథడ్ ట్రిక్స్ ద్వారా వేయండి మేడం అన్నారు. ఓకే, చేస్తా, తప్పకుండా చేస్తా. ఓకే, తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.